గడిచిన కొన్ని నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని తక్షణమే జీతాలు చెల్లించాలని నర్సింగ్ అండ్ పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తమను రెగ్యులరైజ్ చేయమని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 17వ తేదీన మహాధర్నా చేశామని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నర్సింగ్ మరియు పారామెడికల్ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. నేను స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను కాంట్రాక్ట్ బేసిస్లో. మేము సుమారు కొన్ని 20 నుంచి 15 సంవత్సరాల మధ్యలో మేమందరం కూడా కాంట్రాక్ట్ విధానంలోనే పనిచేస్తున్నాం. కానీ రకరకాలుగా మా యొక్క సమస్యలను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా సరే స్పందన గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ మాకు ఏ రకమైన స్పందన లేదు. దానిలో భాగంగానే మనం 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా అనే కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించాము. అయినా సరే ఇప్పటికీ కూడా అటు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ మాకు ఎటువంటి పిలుపు రాలేదు. మా సమస్యలు వినడానికి ఎవరు అసలు నోచుకోవట్లేదు. ఈ క్రమంలో మేమందరం కూడా స్టాఫ్ నర్సెస్ అండ్ పారామెడికల్ జేఏసీ తరఫు నుంచి మేమందరం కూడా ఆల్రెడీ మాట్లాడుకొని గవర్నమెంట్కి 45 రోజులు టైం ఇస్తూ ఈ 45 రోజుల లోపు మా సమస్యలు ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ కావచ్చు లేకపోతే 100% గ్రాస్ శాలరీ కావచ్చు, ఈ 2 సమస్యల మీద కూడా గవర్నమెంట్ నుంచి మాకు స్పష్టమైన హామీ అయితే 45 రోజులు రాకపోతే 46వ రోజు నుంచే మేమందరం కూడా కార్యాచరణ ప్రకటించి దశల వారీగా సర్వీసును కూడా నిలుపు చేసి మేమందరం కూడా నిరసన గవర్నమెంట్కి శాంతియుతం తెలియజేస్తూ మా సమస్యలను పెద్ద వ్యక్తిన గవర్నమెంట్కి నివేదించుకునే కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమార్, నేను ల్యాబ్ టెక్నీషియన్ని. ముఖ్యంగా ఏంటంటే అన్న, మొన్న 17వ తారీఖున మహాధర్నా చేసాం. ఆ ధర్నా కూడా మీరు అందరూ సహకరించారు, థ్యాంక్ యూ. ఎందుకు చేశామన్నది మీకు అందరికీ తెలుసండి. కోవిడ్ అంటే మహాభయంకర విపత్తు వచ్చినప్పుడు ముందుండి పోరాడింది ఎవరంటే మా పారామెడికల్ స్టాఫ్, మా నర్సెస్, మేమండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రైవేట్ హాస్పిటల్ మూసినప్పుడు భార్య పిల్లలకి దూరంగా ఉంటూ మరి ఎంతమంది జీవితాలతో మేము వెలుగు నింపిన వాళ్ళకి మా జీవితంలో ఈరోజు వెలుగు లేకుండా పోయింది. అది చాలా బాధాకర విషయం అండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గత 15-20 సంవత్సరాలు మేము కాంట్రాక్ట్ అనే ముసుగులో మేము ఇలాగ చేయవలసి వస్తుంది. చాలా సర్వీస్ కోల్పోతున్నాం. మా యొక్క వచ్చి బెనిఫిట్స్ కూడా మాకు రాకుండా పోతున్నాయి. ఈరోజు ఒక రెగ్యులర్ ఎంప్లాయీ చూసుకుంటే లక్షల్లో శాలరీస్ తీసుకుంటే, ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ చూస్తుంటే చాలా చాలీ జీవితంతో ఈరోజు గడుపుతున్నాడు. చాలా బాధాకర విషయం అండి అది. ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, బట్ వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మాకు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందులో భాగంగా ముఖ్యంగా మేము రెగ్యులర్ అవ్వాలి ప్రధానంగా. ఎందుకంటే ఎంత అలా చేస్తున్నా మేము ఒక కాంట్రాక్ట్ బతుకుల్లో బతుకుతూ ఇంత సేవలు చేస్తూ మా ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి ప్రజా ఆరోగ్యానికి మేము మద్దతు పలుకుతూ మరి గవర్నమెంట్కి ఎంత సేవలు అందిస్తున్నా మాకు కంపల్సరీగా రెగ్యులేషన్ చేయాలని మరి గవర్నమెంట్ అడుగుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమన్. నేను ఇప్పుడు ప్రధానంగా ఏపీజీసీఎన్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఏదైతే జేఏసీ కమిటీ సభ్యుల మేరకు మా సంఘం తరపున మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాము వీళ్ళకి. అదేవిధంగా జేఏసీ కార్యవర్గ సమావేశంలో ఏదైతే వీళ్ళు కార్యాచరణ ప్రకటించారో ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రధాన 5 డిమాండ్స్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఏదైతే ఆల్ క్యాడర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ చేయాలని అనుకుంటున్నారు. సెకండ్ వచ్చేసి రెగ్యులర్ చేసేంత వరకు 100% గ్రాస్ శాలరీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా ఎస్గ్రేషియా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోతే ఎటువంటి మట్టి ఖర్చులకు కూడా రూపాయి లేని పరిస్థితి. ఎవరైతే చనిపోతే వాళ్ళకు కుటుంబ సభ్యులు అండగా నిలిచి చేస్తున్నారు. అదేవిధంగా ఆ విధంగా ఉండకూడదని ఒక 50 lakhs ఎస్గ్రేషియా అనుకుంటున్నారు. అదేవిధంగా మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఏం లేదు. ఒక్కసారి మేము ఎక్కడైతే పోస్టింగ్ తీసుకుంటామో అక్కడే చనిపోయేంత వరకు, అంటే రెగ్యులరైజేషన్ అయిన తర్వాత సంగతి అక్కడే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవ్వాలని కోరుతున్నాము. ముందుగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నా పేరు సులోచన, స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. ఏలూరు జిల్లా ఏపీజీసీఎన్ఏకి స్టేట్ సెక్రటరీగా కూడా నేను బాధ్యతలో ఉన్నాను. ఈ రోజున విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికల్ల ముఖ్య కారణం ఏంటంటే, కాంట్రాక్ట్ వ్యవస్థలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో గత 15-20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే మేము ఉంటూ అనేక సంవత్సరాలుగా మేము ప్రజలకి సేవలు అందిస్తున్నప్పటికీ కూడా మా యొక్క జీవితాల్లో ఎటువంటి ఆర్థిక భరోసా కానీ కుటుంబానికి ఎటువంటి ఆదరణ కూడా లేకుండా పోయింది.
మేము ఇప్పటికే అధికారులకి కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వానికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అనేక విధాలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా యొక్క సమస్యల మీద స్పందించమని, మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము అధికారులు కలవటం, వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వటము అనేక దఫాలుగా మేము చేసాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మా వైపు ఎటువంటి స్పందించకుండా ఉండటంతో మేము గత నెల 17వ తారీఖున మేము రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన మహాధర్నాన్ని కూడా చేపట్టాము. ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమస్యను మరొకసారి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ముందుగా ఈ అవకాశం కల్పించినటువంటి నెంబర్ 1 న్యూస్ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయ్, స్టాఫ్ నర్సెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్, ఈఎంటీ టెక్నీషియన్స్, రేడియాలజీ టెక్నీషియన్స్, ఇలాగా వివిధ పారామెడికల్ సిబ్బందితో పాటుగా ఇక్కడ జేఏసీగా ఏర్పాటు అవడం జరిగింది. ఈ రోజున దశాబ్దన్నర కాలంగా రెగ్యులరైజేషన్ లేకుండా అల్లాడిపోతున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈ రోజున 4 నెలలుగా జీతాలు లేకుండా అల్లాడిపోతున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా సరే గవర్నమెంట్ స్పందించకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం.